జయధీర్ తిరుమలరావు గారు. గిరిజనుల్లో ఇటువంటి కళలు, ఇటువంటి ఓరల్ ట్రెడిషన్స్ ఎంతవరకు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి? అది కేవలం 18 తెగలు, ఉపతెగలు, ఆదివాసులు ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు ఆ ఈకల కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ బెంగరాజ్ పక్షి ఆలోచన రహితంగా మనము కొన్ని వాళ్ళు అదే ఆ ఐడెంటిటీ డైవర్సిటీని ప్రిజర్వ్ చేయట్లేదు. మనం ఇప్పటికైనా నేను వచ్చి మిమ్మల్ని చెప్పాను, సార్ ఇది 27 మ్యానుస్క్రిప్ట్స్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పివి నరసింహారావు గారు పెట్టి 35 అద్భుతమైనటువంటి ఇప్పుడు ప్రధాని మోదీ గారు ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మిగతా వాటికి స్క్రిప్ట్స్ చాలా వీటి మీద సర్వే చేసి నాకు మనకు మహారాష్ట్ర తెలంగాణలో ఆ స్క్రిప్ట్ ఇప్పటికీ పేరు మోడీ. ఆయన ఒక ఈ స్క్రిప్ట్ చదివే 4గురిలో ఒకరు చనిపోయారు. మేము ఇక ఆ భయానికి మేము మీ దగ్గరికి చదివించే పండితులను కూడా 3 తీసుకొచ్చాము. 15 రోజులలో రామరాజు గారు లిఖిత వీళ్లకు అని ఎట్లయితే ఆయన ఒప్పుకున్నారో మేము ఆదివాసులకు కోయలకు కూడా ఇట్లాంటిదే ఉందే? కోయలకు ఇంత రిచ్ మ్యాన్స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఉందే? ఒకప్పుడు కోయ గొండు, బట్ వాళ్ళ ఐడెంటిటీస్ జరగకుండా గింజలతోటి ఇప్ప నూనె తీస్తారు, ఇవన్నీ ఉంటాయి. అంటే ఏ పండగకి ఏ పలహారం చేస్తామో ఆ పలహారానికి కావలసిన 75 ఏళ్ళు ముసలివాడు ఆకు పండుటాకుల అతడికి మేము ఆ రాసిన దాన్ని ఢిల్లీకి పంపిస్తే సరిహద్దు ప్రాంతాల్లోని మ్యానుస్క్రిప్ట్స్ని ఎవరు సేకరించలే. మనకంటే సరిహద్దు ప్రాంతాల్లో 2 భాషలకి సంబంధించిన ఈ మ్యానుస్క్రిప్ట్స్ డిపార్ట్మెంట్లో ఎంత ఉన్నాయి? ఇప్పుడు మ్యూజియం ఒకటి తలపెడుతున్నారు మీరు, సేకరించినటువంటి దంపతులకు సంబంధించి, ఆదివాసీలకు సంబంధించి. యంత్రము మనిషి యొక్క ఇన్వెన్షను కాదు, మెషిన్ అనేది కాదు, చెయ్యి ముఖ్యము. చెయ్యే దాన్ని మనము తగ్గించుకొని యంత్రం వైపు మొగ్గడం వల్ల సంగీతం నాదే కాదు. ఎందుకంటే ప్రకృతి అన్ని